హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరిమా శారీస్ అండ్ వ్లాగ్స్. నేను ఈ వీడియోలో మీ అందరి కోసం ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ నేను ఒక్కదాన్నే తినడమే కాకుండా మీరు కూడా రెడీ చేసుకుంటారని ఫుల్ వీడియో చేశాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి, మెచ్యూర్ అయిన పిల్లలకి హెల్త్‌కి చాలా మంచిది. కావాలంటే మంత్లీ 2 టైమ్స్, 3 టైమ్స్ తిని చూడండి. మీకు నడుముల నొప్పులు కూడా లేకుండా ఉంటాయి. సూపర్‌గా ఉపయోగపడుతుంది. ఓకేనా? టేస్ట్ చేసి మరి వీడియోలో ప్రాసెస్ చూద్దాం. ఓకేనా? నేనైతే టేస్ట్ చేస్తున్నాను. సూపర్ అంటే సూపర్‌గా ఉంది. వేడి వేడిగా కలిపేసుకొని తినేస్తున్నాను. ఓకేనా? వీడియోలోకెళ్దామా? నేనైతే ఇక్కడ జొన్నలు పావు కిలో తీసుకున్నాను. పావు కిలో ఒక గ్లాస్ అయ్యాయి. మనం వీటిలో రాళ్ళు ఏదైనా వేస్ట్ ఉంటే నీట్‌గా క్లీన్ చేసేసుకొని, పెట్టేసుకొని మిక్సీలో వేసి పట్టేసుకోవాలి. ఎక్కువగా అయితే మరపట్టించుకోవచ్చు. కానీ మనం ఎప్పుడన్నా ఒకసారి ఒక పావు కిలోనే కాబట్టి ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు. ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా యూజ్ అవుతుంది. చూసారా? గోధుమ రవ్వలాగా నీట్‌గా రవ్వ రెడీ అయిపోయింది మనకి. ఇది ఒక గిన్నెలో పోసేసుకొని రెడీ చేసుకోవడానికి మనం దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. కలిపేసి పెట్టుకొని. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా నానిపోతుంది. ఉడకటం కూడా తొందరగా ఉడుకుతుంది. కొంచెం లైట్‌గా సాల్ట్ వేయాలి. సాల్ట్ ఎందుకంటే మనకి జొన్నకి వాతం అనేది ఉంటది. ఈ బెల్లానికి, ఉప్పుకి, కొబ్బరికి వాతం అనేది పోతుంది. ఈ 3 కూడా అలా ఉపయోగపడతాయి. అన్నీ కూడా హెల్తీ అండ్ టేస్టీ అన్నమాట. చూసారా? వాటరు సరిపడా మనం ముద్దలాగా చేసుకుంటే నానడానికి బాగా వీలవుతుంది. ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఆవిరి కుడుం పాత్ర ఉంది కదా! అది తీసేసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని మనం ప్లేట్లకి కొంచెం ఆయిల్ గానీ, నెయ్యి గానీ నేనైతే నెయ్యే యూజ్ చేస్తాను. నెయ్యి మనం అప్లై చేసుకుంటే అతుక్కోకుండా ఉడకటం గూడా బావుంటది. కిందకి హోల్స్‌లో నుంచి కూడా జారిపోకుండా ఉంటది. ఇది 2 ప్లేట్లయింది. ఇద్దరు మినిమమ్ చక్కగా పొద్దున పూటైతే టిఫిన్ కింద తినేయొచ్చు. సాయంత్రం అయితే స్నాక్స్ కింద ఉపయోగించుకోవచ్చు. ఎలా తిన్నా గూడా హెల్త్‌కి మంచిది. నేనైతే నైటు తింటే ఇంకా అన్నం తినకుండా పడుకుంటాను. ఎందుకంటే జొన్ననేది అరగటం కొంచెం ఎక్కువ టైం పడతది. జొన్నలు. అందుకే అవి బలం గూడా. ఎక్కువ టైం తీసుకుంటాయి కూడా. ఇలా పెట్టేసుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకొని ఈలోపు మనకి కొంచెం చిన్న ప్రాసెస్ ఉంటే అది చేసేసుకుందాము. ఓకేనా? ఇది ఎండు కొబ్బరి, నల్లపేడు కొబ్బరి. నల్లపేడు, ఎర్రపేడు ఉంటాయి. నల్లపేడుదైతే మనకి కొబ్బరి బావుంటది, టేస్ట్ ఉంటది. హెల్త్‌కి కూడా మంచిది. ఒరిజినల్ అన్నమాట. చూసారా? ఇది నేను మిక్సీలో వేసి చేసేసుకోవచ్చు. అలా చేయకుండా తురిమేశాను. తురిమితేనే బావుంటది. నేనెక్కువ అన్నీ కూడా పాత పద్ధతిలో యూజ్ చేస్తాను. తొందరగా అయిపోతదిలే అని చెప్పి మిక్సీ అలాంటివి కాకుండా అవసరమైనప్పుడు తప్పదు. నేను ఇది మనం ఎక్స్‌ట్రా ఎందుకు చేశానంటే, అప్పుడప్పుడు మనం స్పీడ్‌గా చేసుకోవాలంటే ఇలా మనం బాక్స్‌లో పెట్టేసుకొని, ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే కావాలనుకున్నప్పుడు స్పీడ్‌గా చేసేసుకోవచ్చు. కొబ్బరైతే రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి బెల్లం తీసుకుందాము. బెల్లం గూడా ఇది ఎర్ర బెల్లం తీసుకున్నాను. తీపి గాని, ఇసుక లేకుండా బెల్లం బావుంటదనమాట. మనం చెక్క లాంటి బెల్లం ఉంటది చూసారా? అది తెచ్చుకుంటే మనకి ఇసుక బెల్లం వస్తది. ఇదైతే ఇసుక బెల్లం రాదు. ఒరిజినల్ వచ్చిద్ది. ఏదైనా మనం కొంచెం తినేటప్పుడు మనం కొంచెం తిన్నా కూడా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి కదా! నేనైతే ఇలానే ఉపయోగిస్తాను. మనం దీన్ని బండతో కూడా పచ్చడి బండితో కొట్టేసి కూడా రెడీ చేసుకోవచ్చు. కానీ నేనైతే తురుముకుంటాను. ఈ లోపైతే ఇది రెడీ అయిపోయింది. అయి 2 మనం చేసేసుకునేటప్పటికి బాగా ఉడికింది. ఇంకా తీసేసుకొని కలిపేసుకోవడమే దీన్ని. చూసారా? ఇలా అయితే తప్పనిసరిగా రెడీ చేయండి. కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు. మీరెలా రెడీ చేస్తారో. ఇంకొకరు ఇంకొక టైప్‌లో గూడా చేస్తారు. నేనైతే ఈ పద్ధతినే ఉపయోగిస్తాను. ఎప్పుడు నేను ఇలానే చేస్తాను. వేడి వేడిగా
నేను 2 ప్లేట్లు అయింది కదా! ఒక ప్లేట్ దానిలో వేసేసి, ఒక లేయర్ లాగా మధ్యలోనే వేసేస్తున్నాను. బెల్లము ఎందుకంటే వేడి వేడిగా ఉన్నప్పుడు బెల్లం మనం ఎక్కువ కలపకుండా అదే కరిగిపోతా ఉంటది. ఆల్రెడీ మనం తురిమేసాం గదా! అది మనం ఇలా పెట్టేసుకుంటే మొత్తం కలుపుకోవడానికి గూడా బావుంటదనమాట. పైన ఆ రెండో ప్లేట్ గూడా వేసేస్తున్నా. వేసేసి బాగా కాలుతుంది. ఆ పొడి గూడా వేసేసి, కొంచెం కొబ్బరి, బెల్లం ఎక్కువగా తీసుకున్నా గూడా మనకు సరిపడా తీసుకుంటేనే బలమైందే కాబట్టి ఇబ్బందేం లేదు. మంత్లీ 3 టైమ్స్ తప్పకుండా వాడి చూడండి. హెల్త్‌కైతే చాలా బావుంటది. బాగా రెడీ అయిపోయింది. చూసారా బాగా కాలుతోంది. అలాగే కలుపుతున్నాను. నాకైతే ఇలా వేడివేడిగా కలిపేసుకొని, చక్కగా నెయ్యి వేసేసుకొని, వెంటనే తినేస్తానన్నమాట ఇలా అయిపోగానే. 2 టైమ్స్ తినొచ్చు ఇది. బెల్లం సరిపోయిందో లేదో చూస్తున్నాను. చక్కగా సరిపోయింది. ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని, నెయ్యి అయితే మనం ముందు మొత్తంలో కలపకూడదు. మనం తినాలనుకున్నప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకున్నప్పుడు, మనకు సరిపడినంత నెయ్యి వేసుకుంటే సూపర్. ముందుగా నెయ్యి వేస్తే ఏంటంటే చద్ది పడిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్ ఎలా అనిపించింది? బాయ్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.